ఇచ్చారో లేదో బాండ్స్ అన్ని. ఇది దాని జిరాక్స్ కాపీస్. 2013 నుంచి మాకు కాంటాక్ట్ ఉంది. 2015-16లో అన్ని తెగిపోయాయి బంధాలు. డబ్బులకి ఎటువంటి ఇది లేదు, క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేశాము అన్నారు. 9 years తర్వాత, ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చారు. డబ్బులకు అమ్ముడు పోయి అని చెప్పారు. డబ్బులకు అమ్ముడు పోయి నేను చేసుంటే 2023లో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు? తాను స్వహస్తాలతో, మీరందరూ చూసుంటారు, అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను, వీడియో నేను ఇచ్చాను, ఆమె తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను, ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు. 2023 డేట్. 2023లో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఏ ప్రెస్ వాళ్ళన్నా అడిగారా? ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా? లేదు. ఎందుకని? పార్టీ ఇప్పుడు వాళ్ళది ఉందని అంటున్నారా? ఎందుకని? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు. అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు, నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పు, అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు. నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను, నేను అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు.